మీ అంతటా మీరే నిర్ణయాలు తీసుకుని నన్ను ముద్దాయం చేసి మాట్లాడతారేంటి? నేనేం తప్పు చేశానో, ఏం దరిద్రం చేశానో, నా వల్ల ఎలాంటి తప్పు జరిగిందో చెప్పండి. నిజం ఊహలతో కాదు మేడం, ఆధారంతో తెలుస్తుంది. శారద కూతుర్ల గురించి రామ్జీ ఎంక్వైరీ చేసి ఈ లిస్టు తీసుకొచ్చాడు. నిజంగా నువ్వు నాకు దొరకడం నా అదృష్టం. నీకు నేనున్నాను. ఏదేదో ఆలోచించి మనసు ఆరోగ్యం పాడు చేసుకోకు. చిన్నప్పుడు వాళ్ళు అనాథాశ్రమంలోనే ఉన్నారు మేడం. శారదా, శారదా ఆగు. శారదా, నీ పిల్లల డీటెయిల్స్ చెప్పు వెళ్ళు. శారద తన కూతుళ్ళ గురించి చెప్పబోతూ ఆగిపోయింది. వాళ్ళెక్కడున్నారన్నది తెలియక ఆగిపోయిందా? తెలిసి కూడా నాతో చెప్పలేకపోయిందా? నా భర్తేమో అనాథాశ్రమం నుంచి తెప్పించిన లిస్టు గురించి వేరే కారణం చెప్తున్నాడు. అది నిజమా, అబద్ధమా? శారదకి నా భర్తకి పెళ్ళయిందా? ఒకవేళ అయ్యుంటే వాళ్ళు గొడవపడి విడిపోయి దూరంగా ఉన్నారా? లేదంటే విడిపోయినట్టు నటిస్తున్నారా? నా ఆలోచనలకి క్లారిటీ ఎలా వస్తుంది? నా సందిగ్ధానికి సమాధానం ఎలా దొరుకుతుంది? శాంభవి ఇంత తీవ్రంగా ఆలోచిస్తుంది అంటే అదేదో తీవ్రమైన పరిణామాలకి దారితీసే విషయం అయి ఉంటుంది. లేదంటే ఇంతగా బుర్ర బద్దలు కొట్టుకుని ఆలోచించదు. ఆ ఆలోచన నా గురించా, శారద గురించా, లేక మా ఇద్దరికీ ఉన్న రిలేషన్ గురించా? అదేంటో తెలుసుకోవాలి. నా మీద అనుమానం రాకుండా డైవర్ట్ చేయాలి. శాంభవి, రేపు నీ ప్రోగ్రాం ఏంటి? ఎందుకండి? నేనెప్పుడు నీ గురించి ఆలోచిస్తాను కదా, నాకెప్పుడు నీ చేస్తే కదా. రేపు మంచి రోజు కదా, రేపు గుళ్ళో నీ పేరు మీద అన్నదానం చేయించాలనుకుంటున్నాను. మనిద్దరం కలిసి ఆ ప్రోగ్రాం చేయిద్దామని అడిగాను. నా పేరు మీద ఎందుకండి? శారద పేరు మీద అన్నదానం చేయించండి. ఏం మాట్లాడుతున్నావు శాంభవి? తన పేరు మీద నేను అన్నదానం చేయించడం ఏంటి? నేనేదో మంచి పని చేద్దాం అనుకుంటే ఒక అనామకురాలు పేరు చెప్పి నా మూడంతా చెడగొట్టావు. ఏమండి, ఏమండి ఆగండి. అనవసరంగా ఆయన ఇబ్బంది పడేలా చేశారు. ఈ విషయంలో నేనేమన్నా అతిగా ఆలోచిస్తున్నానా? ఏది ఏమైనా సరే ఈ విషయంలో నిజమేంటో తెలిస్తే తప్ప నేను స్థిమితంగా ఉండలేను. ఎలాగైనా నిజం కనిపెట్టాలి. నువ్వు పెళ్లి చేసుకోను అంటే శ్రావ్య చావడానికైనా తెగిస్తుంది. అయితే
ఆ జ్యోతికి విడాకులివ్వు. అమ్మా, వారం రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉందమ్మా. ఆ ముహూర్తమే ఫిక్స్ చేయండి పంతులు గారు. వారం రోజుల్లో మన పెళ్లి. ఈసారి నా మాట పోతే నా ప్రాణం పోయినట్టే. వారం రోజుల్లో శ్రావ్యతో పెళ్లి ఫిక్స్ చేశారని చెప్పాను. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తాను అనుకున్నది జరగబోతుందని సంబరపడింది. అందుకే ఇంకా జ్యోతి గురించి ఆలోచించకన్నా. ఎలాగైనా జ్యోతి గారిని కన్విన్స్ చేయాలి. నా భార్య స్థానంలో ఈ ఇంటి కోడలుగా వచ్చేలా చేయాలి. ప్లీజ్ జ్యోతి గారు, నా మాట వినండి. ఆ చరణ్ ఎంత దుర్మార్గుడన్న నిజం మీకు తెలిసింది కదా. అయినా నన్ను దూరం పెట్టడం కరెక్ట్ కాదు. మనం కలిసి ఉందాం. ప్లీజ్ ఒప్పుకోండి.